హాయ్ అండి, వెల్కమ్ టు తారా టెక్స్టైల్స్ అండి. ఒక కొత్త కలెక్షన్ తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఒకసారి ఈ ఐటమ్ చూడండి అండి. ఇప్పుడు సిల్క్ లో ఇది డిఫరెంట్ ఐటమ్ అండి. ఇదిగోండి, శారీ చూసారండి. మన లేడీస్ అందరూ కూడా ఇదిగోండి ఎన్ని చిన్న బార్డర్, దానికి నెమల్ టైప్ గానీ డిఫరెంట్ అయిన ఏమైనా అంచు గానీ ఏమైనా ఉంటే కనుక చూడండి అని నాకు చాలా మంది అడిగారండి. ఇదిగోండి, డిఫరెంట్ అయిన ఐటమ్ అండి. చూసారా, సన్న అంచు అండి. ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండి. మనం ఇప్పుడు పళ్ళుని చూద్దామండి. ఇదిగోండి, మనకి పళ్ళు మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఇచ్చాడండి. ఇదిగోండి పళ్ళు అండి. ఇది ఏ శారీకైనా సరే పళ్ళు ఒకటి, బ్లౌజ్ ఒకటి చాలా హైలైట్ అండి. మన లేడీస్ కి అందం వచ్చేయే ఆ రెండండి. ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి బ్లౌజ్ కూడా, అబ్బా, ఇదిగోండి బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ కూడా చూసారండి, చిన్న చిన్న బుటీస్ లాగా ప్రింటెడ్ టైప్ ఇచ్చాడు. ఇది ప్రింటెడ్ అంటే ఇది మాత్రం ప్రింట్ పోదండి. ఒరిజినల్ రేట్ కూడా మనకి రీజనబుల్ గా ఇచ్చాడండి. ఇదిగోండి ఆ స్టైల్లోనేనండి, వేరే మోడల్ అండి. ఒకసారి ఇది చూడండి. ఇదిగోండి, అబ్బా, అసలు శారీస్ మాత్రం చూస్తే నాకు ఏదైనా డ్రెస్ కుట్టించాలనిపిస్తుంది ముందు. ఇదిగోండి, ఇది ఒక ఐటమ్ అండి. ఇదిగోండి, ఈ టైప్ లోనే మీకు వేరే టైప్ కూడా ఇంకో మోడల్ చూపిస్తానండి. ఏంటి ఈ శారీస్ మొన్న ఈ టైప్ లో కలంకారీ టైప్ ఏదో చేసినట్టున్న వీడియోస్. కానీ ఈ ఈ పండగ షాపింగ్ అంతా కూడా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టా ఫాలోవర్స్ ఏనండి మా షాప్ కి వచ్చింది. నిజంగా మన లేడీస్ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటేనండి. ఇదిగోండి శారీ చూడండి. ఇదిగోండి మన తారా టెక్స్టైల్ షాప్ లో ఏదో ఫ్లవర్స్ చెట్టు ఉన్నట్టుంది ఈ శారీ చూస్తే. అవునా, చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో. ఇదిగోండి ఒకసారి పళ్ళు చూడండి. ఇదిగోండి అసలు బ్లాక్ మీద ఎల్లో కాంబినేషన్ తో ఎలిఫెంట్లు వచ్చినాయండి. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇవి కాదండి అసలు మన శారీస్, మన లేడీస్ కి అందాన్ని తెచ్చే శారీస్. ఇదిగోండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. శారీ చాలా బాగుంది కదా. మన బ్లౌజ్ కూడా చూసేద్దామండి. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చాడండి. మనకు కింద ఇలా అంచు ఇచ్చాడు. మనం కావాలంటే ప్యాచ్ వర్క్ కూడా చేసుకోవచ్చు తెలుసండి. ఇలాగా ఇదిగోండి ఇలా ప్యాచ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇలా చాలా అంటే చాలా రకాలు కానీ డిఫరెంట్ ఐటమ్ కానీ మన దగ్గర ఉన్నాయండి. ప్లస్ ఇంకోటి చెప్పనండి, ఈ ఫ్యాన్సీ టైప్ లో ఒక మోడల్ వచ్చిందండి. వీటిలో కలర్స్ ఇంచుమించు ఒక 30-40 చీరలు తెచ్చాను, కానీ నా దగ్గర ప్రజెంట్ అయితే 5 కలర్ ఆప్షన్సే ఉన్నాయండి. 5 కలర్స్ ఉన్నాయండి. 5 కలర్స్ కూడా హైలైట్ అయినండి. ఒకసారి చూడండి. ఇదిగోండి ఇదిగోండి ఇది పళ్ళు అండి. ఈ టైప్ లో మోడల్స్ కానీ రకాలు కానీ ఏమైనా కావాలంటే కనుక మన షాప్ ఒకసారి విజిట్ అవ్వండి. ఫ్రెండ్స్, మన కస్టమర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టా ఫాలోవర్స్ కానీ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. మీ అందరి వల్లే నా షాప్ కాదండి, మన షాప్ కి మంచి పేరు వచ్చిందండి. కాకపోతే నేను ఖరీదుకి వెళ్ళినప్పుడు మా స్టాఫ్ ఏదైనా రేట్ ఎక్కువ చెప్తే మీరు నాకు కాల్ చేయొచ్చండి. నా ఫోన్ నెంబర్ బోర్డు మీద ఉంటుంది. ప్లస్ మా షాప్లో ఎవరు అడిగినా కాల్ చేసి ఇమ్మంటే నాకు ఇస్తారండి. అంటే నేను లేనప్పుడు వచ్చి మా స్టాఫ్ ఎవరైనా మీకు రేట్ ఎక్కువ చెప్తే నాతో మీరు మాట్లాడొచ్చండి వీడియో కాల్లో నేను బిల్ వేస్తానండి. మీకు ప్రజెంట్ నాకు ఒక చిన్న మాట తెలిసిందండి. దాన్ని క్లియర్ చేద్దామని చెప్పేసి చిన్న విషయం చెప్తున్నాను. ఇది 100 అండి, 100 రూపాయలు. అవునంటారా? ఇదిగోండి ఇది 500 అండి. 100కి 500కి తేడా ఉందా? ఉంది కదా. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి 500 అనుకోమంటే మీరు అనుకోరు, నేను అనుకోను. ఎందుకంటే 500 అంటే ఇంచుమించు 400 తేడా ఉంది. అవునా కదండి? అలాగేనండి, ఒక విషయం చెప్పనా? 100 రూపాయల చీర ఒకసారి ఇవ్వమ్మా త్వరగా. ఇప్పుడు మనకి 100 రూపాయల చీర ఉంది మేడం. 100 రూపాయల చీర ఇదిగోండి. ఇది మనకి 100 రూపాయలండి శారీ. అసలు చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి
కానీ నా దగ్గర 100 రూపాయల చీరలు అయితే లేవండి. శాంపిల్‌కి ఒకటుంది మీకు చూపిస్తున్నానండి. ఇది 100 రూపాయలండి శారీ. సేము ఇదే క్వాలిటీ నా దగ్గర 150లో ఉందండి. ప్లస్ 300లో ఉందండి. 500లో ఉంది. 1000లో ఉంది. 1500లో ఉందండి. 2000లో ఉంది. 25లో ఉంది. 3లో ఉందండి. అంటే రేటు పెరిగే కొద్దీ క్వాలిటీ పెరుగుతుందండి. అంతేగాని రూ. 100 చీరని మేము 3000 అని మేము చెప్పం కదండీ! అలా అసలు ఎవ్వరు చెప్పరండి. అదే రేట్ ఎక్కువ అన్న పేరొచ్చిందని ఇద్దరు ముగ్గురు అన్నారు గానీ, మీరు అవి ఎవ్వరు పట్టించుకోవద్దండి. నే నేను ముఖ్యమండి. ఎందుకంటే నేనిక్కడ షాప్ పెట్టాను అంటే, ఈరోజు సక్సెస్ అయ్యాను అంటే, కేవలం అందరూ కలిస్తేనే ఈ తారా అండి. ఈ చింతలపూడిలో తారా టెక్స్‌టైల్స్ షాప్ అంటే 100 మంది కస్టమర్లు కలిపితేనే తారా టెక్స్‌టైల్స్ అండి. నేనొక్కదాన్ని ఉంటేనే తారా టెక్స్‌టైల్స్ షాపు అవ్వలేదండి. మీరందరూ కూడా నా షాప్‌ని ఎంతో సక్సెస్ చేశారండి. సక్సెస్ చేశారు. మీరు రేటు విషయంలో ఇబ్బంది పడినట్టు మా స్టాఫ్ మాట్లాడితే మీరు నాతో మాట్లాడొచ్చు. పర్సనల్‌గా మాట్లాడొచ్చండి. ఏండి మీరు లేనప్పుడు మీ స్టాఫ్ ఇలా మాట్లాడుతున్నారు. ప్లస్ రేట్ ఇలా చెప్తున్నారు అని మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. మేము 10:30 కల్లా షాప్ క్లోజ్ చేస్తామండి. నేను 12 వరకు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటానండి. ఆ టైంలో మీరు ఎవరైనా సరే ఫోన్ చేసి, మేడం మీరు లేరు మేమొచ్చాం మాకు రేట్ ఇలా ఏసారు, అలా ఏసారు, ఇలా అన్నారండి అని ఒక మాట మీరు చెప్పారనుకోండి మా వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తానండి. నేనంటే మేడం ఒక షాప్‌లో 15 సంవత్సరాలు చేశానండి. అక్కడ నేను ట్రైనింగ్ అయ్యానండి. ఎలా మాట్లాడాలి? ఎలా బిల్లెయ్యాలి? ఎలా చేస్తే మనకి బిజినెస్ సక్సెస్ అయిద్ది? నేను అంత కష్టపడ్డానండి అక్కడ. అక్కడ నేను కష్టపడ్డాను కాబట్టి ఇక్కడ నా సక్సెస్‌కి కారణం మన కస్టమర్స్ అండి. నేను ఎంత ఎదిగినా నా షాప్‌కి ఎంత మంచి పేరొచ్చినా దానికి కారణం ఎవరు అంటే నేను ఇద్దరి పేర్లు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు. తర్వాత మా కస్టమర్‌లేనండి. నాకు నా ఫ్యామిలీ కూడా కాదండి. మీరందరే నా సక్సెస్‌కి కారణం అండి. అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. నేను లేనప్పుడు మీరొచ్చినప్పుడు మా స్టాఫ్ ఏమైనా ఒక మాట అంటే గనక నాకు చెప్పండి. నాకు కాల్ చేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.